గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఔచిత్యాన్ని గురించి వివరించేందుకు ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సేవా సంఘం అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అక్కినేని భవానీ ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా నమస్కారం. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. స్వాతంత్ర్యం రాకముందే పోలవరం దగ్గర ఒక ఆనకట్ట కడితే సముద్రంలోకి వృధాగా వెళ్లే గోదావరి జలాలను వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి తదితర అవసరాలకు వినియోగించవచ్చని నీటిపారుదల ఇంజనీర్లే కానివ్వండి, రాజకీయ నాయకులు కూడా ప్రస్తావించారు. ముందుగా అసలు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు అవసరం అనే విషయాలను తెలియచేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించే నదుల్లో కృష్ణా, గోదావరి నదులు చాలా ప్రధానమైన నదులు. గోదావరి నది మీద ఈ పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది ఈ రోజున. దీనికి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినప్పుడు చూస్తే 1835 సంవత్సరంలో గోదావరి మండలం, అంటే ప్రస్తుతం ఉన్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపితే గోదావరి మండలం అనేవాళ్ళు బ్రిటిష్ రాజుల కాలంలో. ఆ గోదావరి మండలం ప్లస్ కృష్ణా మండలం, అంటే కృష్ణా జిల్లా ప్లస్ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, ఇవన్నీ ప్రాంతం అంతా కూడా 1835లో డొక్కల కరువు అని వచ్చింది. ఆ కరువు మూలంగా దాదాపు అప్పుడు నివసిస్తున్న ప్రజల్లో 20% మంది చనిపోయారు. దగ్గర 40% మంది ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయారు. దానివల్ల ఏమైందంటే అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి ట్యాక్సెస్ తగ్గిపోయినాయి. వాళ్ళకి ట్యాక్స్ పే చేసేవాళ్ళు లేకుండా పోయారు ఈ ప్రాంతంలో. సో ఎందుకు తగ్గింది ఏంటి అని అంటే ఇట్లా జనం మైగ్రేషన్ జరిగింది అనే విషయం చేసినప్పుడు అప్పుడు బ్రిటిష్ అధికారిగా మన దగ్గర పనిచేస్తున్న సర్ ఆర్థర్ కాటన్ని ఈ ట్యాక్స్ ఎలా రీకూప్ చేస్తారో దానికి ఒక ప్రతిపాదనలు చేయమని ఆయన అడిగితే, ఆయన గోదావరి మీద ఆనకట్ట కట్టి అక్కడ వ్యవసాయానికి కనుక మళ్ళీ ఇచ్చినట్లయితే ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేసుకుని దాని మీద లాభం పొంది మనకి ట్యాక్స్లు ఎక్కువ కడతారనేది అతను పంపించిన ప్రథమ ప్రతిపాదన. 1841 ఆ ప్రాంతాల్లో పెట్టారు. కానీ గవర్నమెంట్ ఏమో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఆనకట్ట కట్టడానికి అంత ముందుకు రాలా. ఆయన ఆనకట్ట నిర్మాణం చేయడానికి ప్రధానమైంది అంటే కరికాల చోళుడు కావేరీ నది మీద కట్టిన ఆనకట్టను ఆయన అంతకుముందు చూసి దాని క్రాస్ సెక్షన్ తీసుకుని అదే ప్రిన్సిపల్తో ఇక్కడ ఆనకట్ట నిర్మిస్తే దీన్ని వ్యవసాయానికి మళ్లించవచ్చు అని ప్రప్రథమంగా చెప్పిన మనిషి సర్ ఆర్థర్ కాటన్. అందుకనే మీరు గోదావరి జిల్లాలో వెళ్తే ప్రతి ఊర్లో ఆర్థర్ కాటన్ బొమ్మ ఉంటుంది గుర్రం మీద కూర్చుని. అవునా? అవును. అట్లా ఆయన సూచించిన ప్రాజెక్ట్ అది. తర్వాత ఏమైందంటే 1841-47 మధ్యలో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్న సొంటి రామ్మూర్తి అని ICS ఆఫీసరు, ఈజ్ ఫ్రమ్ గోదావరి జిల్లాలో, ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేసి పోలవరానికి ఒక 5 కిలోమీటర్ల ఎగువ భాగాన 208 అడుగుల ఎత్తుతో ఒక డ్యామ్ నిర్మాణం చేస్తే అక్కడ నీటిని నిలవ పెట్టుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ 2 గోదావరి జిల్లాలకి పుష్కలంగా మన వ్యవసాయానికి నీళ్లు అందించవచ్చు అనేటువంటి ఒక ఇది పెట్టుకుని 208 అడుగుల ఎత్తుతో నిర్మాణం చేయొచ్చు అని ఒక ప్రతిపాదన గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. వాళ్ళు దాన్ని సర్వే చేయించినప్పుడు ఏమైందంటే అక్కడ శాండీ లూమ్ అని ఒక పై టైప్ ఆఫ్ ల్యాండ్ అది. అంటే అక్కడేమవుతుందంటే వర్షం వచ్చినప్పుడు నీళ్ళెమ్మటే ఇసుక కొట్టుకుపోతూ ఉంటుంది, అక్కడ నిలబడదు అది. కానీ మరి డ్యామ్ కట్టాలంటే అక్కడ నిలబడేటువంటి ఒక ఇది కావాలని 150 అడుగుల లోతుకి పునాది తీస్తే తప్ప అలాంటి అవకాశం లేదు. కాబట్టి అంత ధనం ఆ రోజున వెచ్చించే అవకాశాలు లేదు. కాబట్టి అది అట్లా మరుగున పడిపోయింది. దాదాపు ఇక అప్పటి నుంచి తర్వాత ఎప్పుడు దాని గురించి ఆలోచన రాలా. 1971లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఇది వచ్చింది. మరి ఉక్కు ఫ్యాక్టరీ పెడితే నీళ్లు కావాలి. సో దే ఆల్టర్నేటివ్ గోదావరిలో నీళ్లు ఉన్నాయి పుష్కలంగా, కాబట్టి గోదావరి మీద ఆనకట్ట నిర్మించి దాని ద్వారా నీటిని విశాఖపట్నం తరలించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది అనే అటు ఒక తీర్పు తీసుకుని 1980లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి రంజయ్య అని తెలంగాణ వాసి, కానీ ఆయన దాని శంకుస్థాపన ప్రప్రథమంగా చేయటం జరిగింది. అయితే కానీ దాని ఆర్థికమైన వనరులు అప్పుడు చాలా తక్కువ, మనకున్న వనరులు చాలా చాలా తక్కువ. ఇప్పుడు కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కొద్ది రోజు ఒక 53లో ఏర్పడింది, ఇది 80లో ప్రారంభించాం.
ఈ మధ్యలో మళ్ళీ ఈ కొన్ని అదర్ ప్రాజెక్టులు కూడా టేకప్ చేయడం జరిగింది. అందువల్ల ఆర్థికమైన వెసులుబాటు లేక, తర్వాత రాజకీయం అనేటువంటి నిర్ణయం కూడా లేకపోవటం వల్ల అది మళ్ళీ ముందుకెళ్ళాం. ఆ తర్వాత ఉక్కు ఫ్యాక్టరీకి నీళ్లు అవసరం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి అని అనుకున్నప్పుడు దాని విషయమై తర్వాత గ్రాడ్యువల్గా ఇంపార్టెన్స్ పెరిగి 2004 వచ్చినప్పటికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడినప్పుడు నేను ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. పులిచింతల అండ్ పోలవరం 2 ప్రాజెక్టులు మీరు టేకప్ చేయాలి అని. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పులిచింతల ప్రాధాన్యత ఏంటో ఇక్కడ ప్రజలకి తెలుస్తుంది. ఇవాళ అక్కడ 45 టీఎంసీ నీళ్లు నిలబెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే క్రమాన్ని మనం అక్కడ వినియోగించుకుంటున్నాం. అది లేనప్పుడు నాగార్జున సాగర్ డౌన్ స్ట్రీమ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు మధ్యలో వచ్చే నీటికి సరైనటువంటి రిజర్వాయర్ ఫెసిలిటీ లేనందువల్ల ఎక్కువ నీళ్లు మన సముద్రం పాలైపోతా ఉండేవి. అలా కాకుండా సుమారు 45 టీఎంసీ నీళ్లు నిలబెట్టుకుని పులిచింతల ప్రాజెక్టు వల్ల మనం లాభం పడుతున్నాము. అలాగే పోలవరం కూడా నిర్మాణం చేస్తే పోలవరం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ 7.2 లక్షల ఎకరాలకి కొత్తగా ఆయకట్టు వస్తుంది. నెంబర్ 1. 960 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. ఉక్కు ఫ్యాక్టరీకి నీళ్లు ఇవ్వగలుగుతాం. విశాఖలో ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అవ్వాలంటే అక్కడ నీళ్లు కావాలి కాబట్టి ఒక 25 టీఎంసీ నీళ్లు దానికి డైవర్ట్ చేయొచ్చు అనేది ఒకటి. తర్వాత గోదావరి నుంచి ఒక 80 టీఎంసీ నీళ్లు కృష్ణా బ్యారేజీకి మార్చుకుంటే ఈ 80 టీఎంసీ నీళ్లతో ఇక్కడ కృష్ణా డెల్టా అవసరాలకు తీర్చుకుంటూ ఆ 80 టీఎంసీని పైన రాయలసీమ వాసులకి డ్రింకింగ్ వాటర్ కైనా ఇవ్వచ్చు అనేటువంటి ప్రతిపాదన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన అని మేము చెప్పాము. కానీ ఆయన ఏమన్నారంటే నేను ఇంజనీర్లతో వాళ్ళతో మాట్లాడి మళ్ళా మీతో మేము ఇంటరాక్ట్ అవుతామని చెప్పడం జరిగింది. ఆయన అలాగే అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ని తర్వాత ఐఏఎస్ వాళ్ళతో అందరితో కూర్చుని ఈ విషయాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళేమో కేంద్రం నుంచి మనకి 24 పర్మిషన్లు కావాలి ఒక మేజర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలంటే అనేక అంశాల మీద. ఫస్ట్ వాటర్ ఎంత ఉంది, ఎక్కడ వాటర్ కరెక్ట్గా ఉందా లేదా, దానికి రైట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఒక్కొక్కటి ఉంటే అలాంటి 24 పర్మిషన్లు కావాలి. ఆయన దానికి అంగీకరించిన 24 పర్మిషన్లు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మొదలు పెట్టాలంటే అది అయ్యే పని కాదు. సరే, నేను ఇక్కడ కృష్ణా జిల్లాలో ముఖ్య నాయకులు అప్పుడు పినమనేని కోటేశ్వరరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేవారు. ఆయన, నేను, మండల బుద్ధప్రసాద్ గారని మేము ముగ్గురు కలిసి సీఎం గారితో మాట్లాడినప్పుడు నేనేం అడిగానంటే, సార్ పోలవరం ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రాజెక్టుగా మీరు డిక్లేర్ చేయండి. దానికి వచ్చే సమస్యలు ఉంటాయి. మన ప్రాజెక్టు మొదలు పెడితే ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ ముందుకెళ్తే ఒక 10 ఏళ్లకో 20 ఏళ్లకో మన ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోగలుగుతాం. కానీ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు వచ్చిన తర్వాతే నిర్మాణం చేయాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మీరు అది ఆలోచించండి అని చెప్పాం. అలాగే ఆయన రివ్యూ మీటింగ్ చేసుకుని విత్ ఐఏఎస్ అండ్ ఇంజనీరింగ్ పీపుల్తో దాని ప్రకారం ఆయన ముందుకొచ్చి రాష్ట్ర ప్రాజెక్టుగా దాన్ని ప్రారంభించడం జరిగింది 2004లో. అందులో 2004లో ఆయన జలయజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్లో 86 ప్రాజెక్టుల నిర్మాణం గావించాలి అనేటువంటి ఒక ప్రాతిపదికను తీసుకుని దాంట్లో పోలవరానికి కూడా ఆయన ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అట్లా పోలవరం గ్రౌండ్ అయింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం మన రాష్ట్రంలో వచ్చిన పరిస్థితులు మీకు తెలుసు. విభజన వచ్చింది. ఆ విభజనకు ముందు రోసయ్య గారు ముఖ్యమంత్రి కొద్ది రోజులు, కిరణ్ కుమార్ గారు కొద్ది రోజులు ఉండి తర్వాత బైఫర్కేషన్ అయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేసి దానికయ్యే నిధులన్నీ మేము ఇస్తామని చెప్పి ఆ రోజున ప్రామిస్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా మేము విడగొడుతున్నాం కాబట్టి దానికి కాంపెన్సేషన్గా పోలవరం ప్రాజెక్ట్ని మేము జాతీయ ప్రాజెక్ట్ చేస్తామని ఒకటి, తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని 2, మూడోదేమో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ బ్యాక్వర్డ్ ప్లేసెస్కి ఇస్తామని 3. ఈ అంశాలతో అప్పుడు చెప్పారు. సరే, తర్వాత గవర్నమెంట్లు మారిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో 7 మండలాల ప్రాంతం ఈ గోదావరి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆ ముంపుకు గురయ్యే ప్రాంతాలన్నింటినీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. లేకపోతే మనం తెలంగాణలోనే ఉంటే మన ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి అవకాశం రాదు. సో అందుకని ఆ 7 మండలాలను తీసుకొచ్చి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఆంధ్రప్రదేశ్ కల్పించేసి దానికి సుగమం చేశారు. దానికి రియల్గా మోడీ గారికి ధన్యవాదాలు చెప్పొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఇంత చరిత్ర కలిగినటువంటి ప్రాజెక్టుకి మనం ఎంతైనా కృషి చేయాల్సిన అవసరాన్ని బట్టి ఏంటంటే 534 గ్రామాల్లో ప్రజలు డ్రింకింగ్ వాటర్ వస్తుంది, 7.2 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు వస్తుంది, 960 మెగావాట్ల విద్యుత్ లభిస్తుంది. ఇండస్ట్రియల్ వాటర్ కోసం అనే విశాఖపట్నం 24 టీఎంసీ నీళ్లు వాడుకోవచ్చు. ఇది కాకుండా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని ఒక 3 లక్షల ఎకరాలకి
లిఫ్ట్ అక్కడ లెఫ్ట్ కెనాల్ మీద లిఫ్ట్ పెడితే ఉత్తరాంధ్ర సుజల సముద్రం దాని కింద ఒక 3 లక్షల ఎకరాలు ఒక పంటకి నీళ్ళు ఇవ్వగలిగిన సామర్థ్యం ఏర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అది ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా చెప్పబడతా ఉంది. చాలా చక్కగా చెప్పారు సార్. సార్, అలాగే ప్రధానంగా పోలవరం అంశంలో ఆనకట్ట యొక్క ఎత్తు చాలా చర్చనీయాంశంగా అయింది కదా, మరి దీని గురించి శ్రోతలకు కొన్ని విషయాలు తెలియదు. దీనికి ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. గోదావరి నదీ జలాల వినియోగం మీద 1969 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బచావో ట్రిబ్యునల్ని ఏర్పరిచింది. ట్రిబ్యునల్ అంటే అది సుప్రీంకోర్టు దాంతో సమానం. ఒక నదుల మీద వేసే ట్రిబ్యునల్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సమానం. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్, ఆ రిపోర్ట్లో క్లియర్గా 3 అంశాలు చెప్పారు వాళ్ళు. పోలవరం ప్రాజెక్టు మీద ఎక్స్క్లూజివ్ ఒక చాప్టర్ ఉంది. దాంట్లో ఏం చెప్పారంటే పోలవరం ప్రాజెక్టు యొక్క డ్యామ్ ఎత్తుని ఖచ్చితంగా 150 అడుగుల ఎత్తుతోనే నిర్మించాలి. ఆపరేషనల్ షెడ్యూల్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం తన ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేయొచ్చు. కానీ ఆయా రాష్ట్రాలు ఎవరైతే దీని కింద పరివాహక రాష్ట్రాలు ఉన్నాయో ఆ పరివాహక రాష్ట్రాల మీటింగ్ జరిపి వాళ్ళ ద్వారా దాన్ని నిర్ణయించుకోవచ్చు అని చెప్తున్నారు. 3వ అంశం ఏం చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ యాజ్ ఎక్స్పీడిషియస్లీ యాజ్ పాసిబుల్ దీన్ని పర్మిషన్ ఇవ్వాలి అని క్లియర్గా చెప్పారు. ఈ పర్మిషన్ ఇవ్వడం కానీ లేకపోతే ఆపరేషనల్ షెడ్యూల్ మార్పులకు చేర్పులకి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కానీ ఎత్తు తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ ఎవరికి అధికారం ఇవ్వలేదు. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ ఎత్తును తగ్గించలేదు, పెంచలేదు. 150 అడుగులతోనే నిర్మించాలి. అయితే గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే మేము 2 స్టేజీలుగా కడతాము. ఫస్ట్ 41.72 మీటర్ల హైట్తో ఒకటి, తర్వాత 45.72 మీటర్లతో కడతామని చెప్పి వాళ్ళు ఏదో ప్రపోజల్ పెట్టి కొంత డబ్బులు తగ్గించడానికి ఏదో ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే ఇక్కడ 41.15 మీటర్ల హైట్లో వెళ్ళినప్పుడు 20,946 కుటుంబాలకి మనం రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ప్యాకేజ్ పే చేయాలి. వేరే 45.75 మీటర్ల ఎత్తుకెళ్ళినప్పుడు 1,06,006 కుటుంబాలకి పే చేయాలి. అందులో దాదాపు 37% ఆఫ్ ది పీపుల్ ట్రైబల్స్కి సెపరేట్ యాక్ట్ ఉంది. ట్రైబల్ని డిస్ప్లేస్ చేస్తే ఏం చేయాలనే దానికి ఒక సెపరేట్ యాక్ట్ ఉంది. వాళ్ళకి ల్యాండ్ పోతే ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వాలి. దాదాపు వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ కోసం 1,09,000 ఎకరాలు మనం ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ ది హెర్క్యులెంట్ టాస్క్. అదేదో ఓవర్ నైట్ అయిపోయే పని కాదు. అది చాలా నిబద్ధతతో చేస్తేనే అయ్యే పని. అది 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్ బాధ్యత తీసుకోగలిగాడు, కానీ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్ మీద ఆయన తీసుకోలేకపోయారు. దానికి కారణం ఏంటంటే బైఫర్కేషన్ అయినప్పుడు ఏ 7 మండలాలు ముంపుకు గురవుతాయో ఆ మండలాల యొక్క రెవెన్యూ రికార్డ్స్ కానీ ల్యాండ్ రికార్డ్స్ కానీ మనకి సకాలంలో అందించలేకపోయా కావాలని. దానివల్ల ఏమైంది, ఆ ఎప్పుడైతే ల్యాండ్ రికార్డ్స్ ఈ రెవెన్యూ రికార్డ్స్ మన దగ్గర లేవో అసలు మనం ఎవరికి పే చేయాలి, కాంపెన్సేషన్ ఎలా పే చేస్తాం? సో R&R చేయలేకపోయారు. ఇది మాత్రం 70% కంప్లీట్ చేశారు, కానీ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 10% కూడా అవ్వలేదు అప్పుడు. తరువాత 2019 చివరిలో కానీ అప్పటికి వచ్చేసరికి సుమారుగా 14,000 కుటుంబాలకి కావాల్సిన రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్, వాళ్ళకి ఇల్లు, దానికి కావాల్సిన అంగు, తర్వాత బేసిక్ కమ్యూనిటీస్ లైక్ పవర్, రోడ్స్ అండ్ ఆల్ దట్ ప్రొవైడ్ చేయడానికి 14,000 కుటుంబాలకి సరిపడా మాత్రమే నిర్మించగలిగారు. మరి 109,006 కుటుంబాలకి ఎప్పుడు అవ్వాలి? సో అది ప్రాబ్లం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ హైట్ ప్రాబ్లం వచ్చిన కారణం ఏంటంటే మెయిన్గా రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి 2,000 కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్టు ఒక 70,000 కోట్లు అని అనుకుంటే మనం 30,000 కోట్లేమో కేవలం ప్రాజెక్ట్ సరిపోతుంది. 35 నుంచి 40,000 కోట్లు రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఏమన్నా డిలే అయ్యే కొంది పెరుగుతూ ఉంటాయి ఫ్యామిలీస్. ఇప్పుడు ఇది 2004లో మొదలు పెట్టారు, 2024లో పుట్టినమ్మా ఇప్పుడు మేజర్ అవుతుంది, అది సెపరేట్ ఫ్యామిలీ అవుతుంది కదా. అట్లా చాలా ఫ్యామిలీస్ మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి కూడా రీహాబిలిటేషన్ సెటిల్మెంట్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే మొన్న ఈ 2024 ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినాక ఆ మొట్టమొదట 41.15 మీటర్ హైట్కి సరిపడా నిర్మాణం చేస్తే ఎన్ని ఫ్యామిలీస్కి మనం రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పేమెంట్ చేయాలో వాటన్నిటికీ పే చేశారు. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ 141.15 మీటర్ హైట్ వరకు కడతాము. తర్వాత సబ్సిక్వెంట్గా ఫండ్స్ వచ్చినప్పుడు అవైలబిలిటీని బట్టి ఆ ఫర్దర్ది చేస్తాము అని చెప్తున్నారు. కానీ వాట్ ఎవర్ సెడ్ అండ్ అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన మాట వాస్తవం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన కార్యక్రమం అది. నాకైతే దాంట్లో ఏం క్లారిటీ ఉంది ఏంటంటే
ఒక్కసారి బచావత్ ట్రిబ్యునల్ ఖచ్చితంగా డ్యామ్ హైట్ 150 అడుగులు ఎత్తు ఉండాలి అని నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చే అధికారం అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ లేదు. అందువల్ల ఖచ్చితంగా ఆ హైట్కి మనం నిర్మాణం చేసుకుంటాం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, అది విషయం. సార్, పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి మిగులు జలాలను కృష్ణానదిలోకి మళ్లించి ఆపై రాయలసీమకు కూడా సాగు తాగునీరు అందించవచ్చని అంటున్నారు. మరి దీనిలో ఉండే సాధ్యాసాధ్యాల గురించి, అలాగే దీనికయ్యే ఖర్చు గురించి తెలియచేయండి. ఇప్పుడు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు ప్రకటించారు. గోదావరి టు బనకచెర్ల అని ఒక ప్రాజెక్ట్ని సుమారుగా ప్రకటించారు. 80,000 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. 80,000 కోట్ల రూపాయలు అని ఇవ్వాలంటే అది కంప్లీట్ అయ్యేసరికి 150 కోట్లు అవుతుంది. 150,000 కోట్లు, 150,000 కోట్లు అవుతుంది. కానీ అంత ఆర్థికమైన వసతి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేని విషయం మనం ఫస్ట్ గమనించాలి. కారణం ఏంటంటే మన యాన్యువల్ బడ్జెట్ మేబీ అబౌట్ 2.5 lakh crores. మరి దాంట్లో 75,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేసిన 11-12 లక్షల అప్పుకి వడ్డీగా కట్టాలి. ప్లస్ వీళ్ళు ఆమోదించినటువంటి ఏదైతే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో దానికి కొంత ఖర్చు పెట్టాలి. దానికి సుమారు 50,000-60,000 కోట్లు అవుతుంది. ఎస్టాబ్లిష్మెంట్కి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకపోతే ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ ఫెసిలిటీస్, వీళ్ళ వ్యవహారం ఖర్చుకు కానీ ఓవరాల్గా చూస్తే ఆల్మోస్ట్ 56,000 to 60,000 crores దానికి వెళ్ళిపోతా ఉన్నది. అంటే మేజర్గా ఈ 3 వెళ్ళిపోతే అసలు డెవలప్మెంట్కి ఏంటి మిగిలింది మనకి లేదు కదా. సో అందువల్ల ఈ ప్రాజెక్ట్లో దాని సాధ్యాసాధ్యాలను ఇంకా థరోగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్లో 300 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేయటం అనేది చాలా హెర్క్యులెంట్ టాస్క్. 4,000 మెగావాట్ల పవర్ కావాలని అంటున్నారు. అంటే సుమారుగా దాని ప్రకారం వచ్చే 7.5 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు వస్తుందని చెప్తున్నారు. రాయలసీమలో 4 జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉండే మాట వస్తాం. అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా 24,000 కెపాసిటీ డిశ్చార్జ్ చేయగానే బండ్స్ అన్నీ పగిలిపోతున్నాయి. దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే 44,000 క్యూసెక్స్ రాయలసీమకి తీసుకెళ్ళొచ్చు కదా. విత్ మినిమం ఎక్స్పెండిచర్ వీ డోంట్ నీడ్ టు ఇన్వెస్ట్ 80,000 crores ఆర్ 1 lakh crores. దాని మీద మహా అయితే 10,000 కోట్లు పెడతారు, అయిపోతుంది. ఒకసారితో ఆ ప్రాబ్లం చాలా వరకు తీరుతుంది. దానివల్ల కనీసం 3-4 జిల్లాలకి ఒక 30 to 40% కవరేజ్ వస్తుంది. ఈ లోపల మనం వేరే ఆప్షన్స్ మనకి ఏటా ప్రతి సంవత్సరం గోదావరిలో దగ్గర 2,500 నుంచి 3,000 టీఎంసీ నీళ్లు రెగ్యులర్ వాటర్ సైకిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది వేస్టేజ్ అంటారు, అది నేను వేస్టేజ్ అన్నాం. అది వేస్టేజ్ కాదు, వాటర్ సైకిల్లోకి వెళ్ళటమే అది అవసరం. వెళ్తాయి. వెళ్ళే దాంట్లో మనం ఎన్ని వాడుకోగలం? మనకు 300 టీఎంసీ అదనంగా కనుక మనం రాయలసీమకి ఇవ్వగలిగితే అక్కడున్న ఇరిగబుల్ ల్యాండ్ ఏదైతే వ్యవసాయ యోగ్యమైన ఉందో ఆ మొత్తానికి కూడా నీటిని సరఫరా చేయొచ్చు. ఈ సరఫరా చేయడానికి డిఫరెంట్ మెథడ్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచెర్ల ప్రపోజల్ని మేము వ్యతిరేకించాం. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెండిచర్, 300 మీటర్ల హైట్కి నీళ్ళని తీసుకెళ్ళడం అనేది అంత మంచి పని కార్యక్రమం కాదు అనేది మా అభిప్రాయం. దగ్గర ఇప్పుడు వేరే మేము చెప్పే ప్రాసెస్లో కనుక వెళ్ళినట్టయితే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ వాటర్ ఇది 180 మీటర్లు వస్తుంది. మరి అంటే 120 మీటర్ల హెడ్ తగ్గిందంటే ఎంత ఖర్చు కలిసి వస్తుంది. సో దానికి గాను మేము మొన్న మీటింగ్ పెట్టి 10వ తారీఖున ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఇచ్చాము. గవర్నమెంట్ని స్టడీ చేసి మీరు ఏది బెటర్ అని మీరు అనుకుంటే దానికి వెళ్ళండి అని చెప్తున్నాం. రెండోది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ వాళ్ళు 4P మెథడ్స్ అంటున్నారు. 4P మెథడ్స్ అంటే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఏదో ఒక ప్రైవేట్ కార్పొరేట్కి అప్పచెప్పటమే వాళ్ళు చేయం. ఇరిగేషన్ వాటర్ ప్రాజెక్ట్ని మనం ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పటం ఎంతవరకు సమంజసం? రోడ్డు అంటే అది అప్పచెప్తున్నారు, టోల్ వసూలు చేసుకుంటున్నాడు, సరిపోతూ ఉంది. వాటర్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ మోస్ట్ లైవ్లీహుడ్, మనకి మన పంచభూతాల్లో నీరు ప్రధానమైంది మానవుడు మనుగడకి. మరి ఆ నీటినే నువ్వు వ్యాపార రీత్యా నడిచేటువంటి కార్పొరేట్కి హ్యాండ్ ఓవర్ చేస్తామంటే అది ఎంతవరకు యాక్సెప్టబుల్? కాబట్టి దాన్ని పునరాలోచించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరాం. మరి ఏం చేస్తారనేది వెయిట్ చూడాలి. సార్, పోలవరం వంటి బహుళ ప్రాజెక్టులు కాకుండా ఒక ప్రాంత భౌగోళిక జలవనరులను పరిగణలోకి తీసుకుని ఎక్కడికక్కడ చిన్న ఆనకట్టలు నిర్మించుకోవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇది దాని పాసిబిలిటీ ఎక్కడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కృష్ణాకి అనుబంధంగా పాలేరు, మున్నేరు అని మనకి మన కృష్ణా బ్యారేజీకి పైన ఎగువన మనకు కొన్ని చిన్న చిన్న నదులు ఉన్నాయి. ఆ వర్షాకాలం మాత్రమే దాంట్లో వర్షం వచ్చినప్పుడు బాగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి.
అలాంటి ప్రాజెక్టులకి చెక్ డ్యామ్స్ కట్టి కొంత ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నమాట వాస్తవం. మనకి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మున్నేరు, పాలేరు, అక్కడ ఉన్న కొన్ని ఒక 6-7 వాగులు ఉన్నాయి చిన్నవి. దాని నుంచి సుమారుగా 30-40 టీఎంసీ నీళ్లు మనకు వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేరుతాయి. అది దాన్ని కొంచెం రెగ్యులేట్ చేసుకుంటే ఆ ఏరియాలో కొంత ఏరియా మనం అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, తర్వాత మెట్ట ప్రాంతాలకు ఉపయోగపడే అవకాశం ఉన్నమాట వాస్తవం. అయితే అదేమైందంటే నదీ ఏరియా అంతానేమో తెలంగాణలో ఉంది, ఉపయోగపడేది ల్యాండ్ ఏమో ఆంధ్రాలో ఉంది. సో వాళ్ళ గవర్నమెంట్ అంత తొందరగా మనకి పర్మిషన్స్ ఇవ్వదు కదా, అక్కడికి వెళ్ళి మనం చెక్ డ్యామ్ కట్టుకుంటానంటే. వాళ్ళు కట్టినా వాళ్ళకేమో నీళ్లు వాళ్ళకి ఎగువకి వెళ్ళలేవు, వాళ్ళది అంటే హైయర్ ఆల్టిట్యూడ్ ఉంది వాళ్ళ భూమి అంతా. సో అక్కడ ఎలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. అలాంటి దాంట్లో రాష్ట్రాలు కనుక మాట్లాడుకుని ఏమైనా సర్దుబాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. సార్, మన రాష్ట్రం లోయర్ రైపీరియన్లో ఉంది కాబట్టి రేపు పై రాష్ట్రాలు గోదావరి మీద ఆనకట్టలు కడితే మనకు నీటి ప్రవాహం తగ్గుతుందంటారా? ఒకటి మాత్రం ఖాయం, మనకి గోదావరిలో అబండెంట్ వాటర్ ఎక్కడ వస్తుందంటే లాస్ట్ 1/3 స్టేజ్లో వస్తుంది. శబరి, ప్రాణహిత 2 రెవలేట్ వచ్చి చేరిన తర్వాత వస్తుంది. 2/3 పోర్షన్ పైన అంతా కూడా వచ్చేది 1/3 వాటరే. లాస్ట్ 1/3 ప్లేస్లో మనకి 2/3 వాటర్ వస్తుంది. కాబట్టి పైన ఏం కట్టుకున్నా ఏం చేసినా మనకి నీళ్ళు రావడం అనే సమస్య అసలు ఉత్పన్నం కాదు. మనకి 100% మనకి రిక్వైర్మెంట్కి మనకు నీళ్ళు వస్తాయి. సార్, మరో ముఖ్యమైన అంశం, ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుకు ఎవరు నిధులు కేటాయించాలంటారు? కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుందంటారా? ఇది కేంద్ర ప్రభుత్వం 100% బాధ్యత తీసుకోవాల్సిన అంశం అండి. ఆ రోజున వాళ్ళు బైఫర్కేషన్ టైంలో వాళ్ళు అనౌన్స్ చేసింది మామూలుగా ఏంటంటే కేంద్ర ప్రాజెక్టు అంటే 90% కేంద్రం పెడుతుంది, 10% రాష్ట్ర ప్రభుత్వాలు పెడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లోటుగా ఉన్నది కాబట్టి ఆ 10% కూడా మేమే పెడతామని ఆ రోజున కమిట్మెంట్ ఇచ్చారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో, పార్లమెంట్లో. దాన్ని కంపల్సరీగా 100% ఫండ్స్ కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. సార్, ప్రాజెక్టు ఖర్చులో నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ఎంత శాతం వరకు నిధులు కేటాయించవలసి వస్తుంది? ఆల్మోస్ట్ 60%, 60% వరకు వెళ్తుంది వాళ్ళకి. కారణం ఏంటంటే 1,09,006 కుటుంబాలు. ఒక కుటుంబం అంటే కనీసం 3-4 ఉంటారు. అవును. మరి అన్ని లక్షల మందికి రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఇవ్వాలన్నప్పుడు మేజర్ చంక్ దానికే వెళ్తుంది. డ్యామ్ కన్స్ట్రక్షన్ అంతా కలిపి ఒక 33,000 crores అవుతుంది. బట్ ఆ పైన ఎక్సెస్ అంతా కూడా రీహాబిలిటేషన్కే ఖర్చు అవుతుంది. సార్, అలాగే అసలు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇంత జాప్యం ఎందుకు జరిగిందంటారు? ఒకటి, రాజకీయమైనటువంటి విల్ లేకపోవటం, రాజకీయ నిర్ణయం అధికారం లేకపోవటం. 2, ఆర్థికమైన వాళ్ళ లోపం. ఈ 2 కారణాలు, ఇంక వేరే ఉంటాయి. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు గురించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు అక్కినేని భవానీ ప్రసాద్ గారు. ధన్యవాదాలండి. పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. అతిథి అక్కినేని భవానీ ప్రసాద్, సాగునీటి రంగ నిపుణులు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సేవా సంస్థ అధ్యక్షులు. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.